ఇవాళ కడియం శ్రీహరి విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. నిన్న కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. విచారణకు 11 గంటలకు హాజరు కావాలని తెలిపారు. కడియంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. పార్టీ ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయింపులకు కడియం శ్రీహరి పాల్పడాలని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఏదైతే పిటిషన్ వేశారు, అనర్హత పిటిషన్ కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేయాలని చెప్పి కూడా పోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ దీనికి సంబంధించిన విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఏదైతే ఈ విచారణ జరుగుతుంది. ఈ విచారణకు కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్లు, కేపీ వివేకానందకు సంబంధించిన అడ్వకేట్లు ఇద్దరు కూడా వస్తారు. అలాగే కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్లు వాదన వినిపిస్తారు. అలాగే క్రాస్ ఎగ్జామినేషన్ వివేకానంద కూడా చేస్తారు. సో కడియం శ్రీహరి పార్టీ మారాడడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఈ బేస్ మీద మీరు పార్టీ మారారని ఎలా చెప్తున్నారనేటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. అలాగే వారి దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో కేపీ వివేకానంద గారు ఆ ప్రూఫ్స్ అన్నింటినీ కూడా ఈ రోజు విచారణలో స్పీకర్ ఎదురుగా ఏదైతే సమర్పించారు. సో కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ హస్తంపై కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 2024లో కడియం శ్రీహరి కుమార్తె వరంగల్ ఎంపీగా పోటీ చేశారు. టీఫామ్ పై ఏదైతే సైన్ కూడా ఏదైతే కడియం శ్రీహరి కూడా ఏదైతే కడియం కాంగ్రెస్ సంబంధించినటువంటి సైన్ కూడా ఏదైతే చేశారు. సో ఇది ఒకటే తప్ప కడియం శ్రీహరి గతంలో అందరూ ఎలాగైతే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఆరోపణలు ఎదుర్కొన్నారో వారందరూ చెప్పినట్టే కడియం శ్రీహరి కూడా నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను, బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ సంబంధించిన రోడ్లోనే కూర్చుంటున్నారు, తనకు సంబంధించినటువంటి ఫండ్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ఎల్పీ కోసం కట్ అవుతూనే ఉంది. సో మేము మర్యాదపూర్వకంగా కలిసాము, అభివృద్ధి కోసమే కలిసామని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి అటు కేపీ వివేకానంద ఇవ్వనటువంటి ప్రూఫ్స్ ఎలా ఉండబోతున్నాయి, కడియం శ్రీహరి చెప్తున్నటువంటి వాదనలు సమాధానాలు ఎలా ఉండబోతున్నాయి, మరి దీనికి సంబంధించి స్పీకర్ ఏ రకంగా తీర్పునిస్తారు అని చూడాల్సింది. ఈ రోజు విచారణ జరిగిన తర్వాత మరొకసారి వీరిని పిలిచి అప్పుడు స్పీకర్ దీనికి సంబంధించినటువంటి తుది తీర్పుని ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.